నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. పేర్ని నానిపై కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సీరియస్. నాని వ్యవహరించిన తీరుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మరోసారి తన మానవత్వాన్ని చూపిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి. రోడ్డుపై ప్రమాదానికి గురై నిస్సహాయ స్థితిలో వృద్ధుని ఆసుపత్రికి తీసుకెళ్లిన మంత్రి సవిత. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కలిసి పనిచేసి జెండా ఎగురవేయాలి. రహ్మత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సిఎస్ రెడ్డితో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం. జూబ్లీహిల్స్లోని వారాహి సిల్క్ వేదికగా సంప్రదాయ వేడుకల సందడి. వార్షికోత్సవ ఆఫర్లను ప్రముఖ యాంకర్ సుమా కనకాల, మణిదీప్ యచోరి ఆవిష్కరించారు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, పేర్ని నానిపై కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సీరియస్. ఆర్పేట సిఐపై పేర్ని నాని వ్యవహరించిన తీరుపై ఆగ్రహం. సిఐ విధులకు ఆటంకం కలిగించేలా వ్యవహరించిన పేర్ని నానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇటీవల మెడికల్ కాలేజీ వద్ద జరిగిన నిరసన కేసులో కొంతమందికి నోటీసులు ఇచ్చి విచారిస్తున్నాం. ఎస్పీ అందులో భాగంగా ఏఐగా ఉన్న మేకల సుబ్బన్న అనే వ్యక్తిని కూడా స్టేషన్కు పిలిపించి విచారిస్తున్నాం. సుబ్బన్నను విచారిస్తున్న సమయంలో పేర్ని నాని గ్రూపుగా పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఎస్హెచ్ఓ ఛాంబర్లోకి వచ్చి విచారణ అధికారి అయిన సిఐని బెదిరించేలా పేర్ని నాని మాట్లాడారు. దీన్ని జిల్లా పోలీస్ శాఖ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. సిఐ విధులకు ఆటంకం కల్పించడమే కాకుండా దురుసుగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదు. పోలీస్ స్టేషన్కు రావడం తప్పు లేదు. ఎస్పీ ఎవరైనా పోలీస్ స్టేషన్కు వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చు. అంతేగాని విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తిని విడిపించుకొని వెళ్ళిపోతా అనడం సరికాదు. పోలీసులతో మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడాలి. మేము కూడా అదే గౌరవంతో మాట్లాడతాం. గ్రూపులుగా వచ్చి గలాటా సృష్టించడం సరైన పద్ధతి కాదు. దీనిపై తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అనేది ఎవరి పేరు మీద ఉంది? అది వీళ్ళ దగ్గర తాళం ఉంది. మారుతాళం ఏమన్నా ఉందా? తీసుకెళ్ళినోడు అతనే మరి అంటున్నారు. మరి యాజ్ పర్ ప్రొసీజర్ మామూలుగా అయితే సివిల్ సప్లైస్ వాళ్ళని కనుక్కుంటే సీజ్ చేసిన తర్వాత వాహనం ఎవరిదైతే వాళ్ళకి వెహికల్ అప్పచెప్తాం, హ్యాండ్ ఓవర్ చేస్తాం అంటున్నారు. మరి అది ఆ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు ఏమన్నా ప్రొసీడింగ్స్ ఇచ్చారా, లేదంటే జస్ట్ మారుతాళం ఉంది కదా అని చెప్పి అక్కడ స్టేషన్ బయట పెట్టి ఉంచారు. మేమేమో అది సీజ్ చేసినట్టయితే లేదు. అదేమో సీజర్లో ఎండిఓ వాహనాన్ని సీజ్ చేసాం కదా, ఎందుకంటే ఇట్ ఈస్ అ పబ్లిక్ సర్వీస్ డెలివరీ వెహికల్ అది. కాబట్టి అక్కడ పెట్టి ఉంచారు ఫర్ సేఫ్ కస్టడీ. తాళం కూడా సేఫ్గానే ఉంది. తీసుకెళ్లారంటే ఎవరు తీసుకెళ్లారు? తాళం బ్రేక్ చేశారా లేకపోతే ఇది చేశారా అని లెటర్స్ కరెక్టే. అది యాజ్ పర్ ప్రొసీజర్ తీసుకెళ్ళాడా, ప్రొసీజర్ వైలేట్ చేసి తీసుకెళ్ళాడా, దారిలో కూడా ఏదో ర్యాష్గా వెళ్ళాడని చెప్పి అంటున్నారు. మరి వెళ్ళారా లేదా అన్నది కూడా చూస్తాం కదా. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అదేం పెద్ద విషయం కాదు. వీఆర్ ఎగ్జామినింగ్ సీసీ ఫుటేజెస్. విల్ టేక్. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత మరోసారి తన మానవత్వాన్ని చూపారు. అధికార దర్పం కంటే ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే ఆమెకు అలవాటుగా మారింది. రోడ్డుపై ప్రమాదానికి గురై నిస్సహాయ స్థితిలో పడి ఉన్న వృద్ధుని లేపి సపర్యాయాలు చేశారు. తన కాన్వాయ్లోని వాహనంలోకి ఎక్కించి సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ దృశ్యాన్ని చూసిన వాహనదారులు, పాదచారులు మంత్రి సవిత మానవత్వాన్ని కొనియాడారు. రాత్రి 8 గంటల సమయంలో విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ఎగ్జిబిషన్ను ప్రారంభించి తాడపల్లిలోని తన క్యాంపు కార్యాలయానికి మంత్రి సవిత బయలుదేరారు. క్యాంపు కార్యాలయం సమీపంలోకి రాగానే విజయవాడ గుంటూరు హైవేపై వడ్డేశ్వరం వైపు ద్విచక్ర వాహనంపై వృద్ధుడు వెళ్తున్నాడు. తీవ్ర అనారోగ్యంతో వృద్ధుడు వెళ్తున్న వాహనంపై నుంచి రోడ్డుపై పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. అదే సమయంలో అటుగా వెళుతున్న మంత్రి సవిత తన కాన్వాయ్ను ఆపి వృద్ధుడికి నీరు తాగించి సపర్యాలు చేశారు. 108 వచ్చే వరకు ఆగకుండా కొద్దిగా తేరుకున్న వృద్ధుడిని తన ఎస్కాట్ వాహనంలో సమీపంలో ఉన్న ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. హైవేపై ప్రమాదం చోటు చేసుకోవడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎటువంటి అధికార దర్పం చూపకుండా మంత్రి సవిత స్పందించిన తీరు చూసి వాహనదారులు, పాదచారులు కొనియాడారు. గతంలోనూ ఇదే రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలోనూ మంత్రి సవిత స్పందించిన తీరును గుర్తు చేస్తూ ప్రశంసలు కురిపించారు.
సిఎన్ రెడ్డితో సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ రహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డితో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు. మంత్రి మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కలిసి పనిచేసి జెండా ఎగురవేయాలి. నవీన్ యాదవ్ను అధిష్టానం జూబ్లీహిల్స్ అభ్యర్థిగా ప్రకటించింది అన్నారు. నియోజకవర్గంలో అందరూ ఐక్యంగా పనిచేసి విజయం సాధించాలి. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పార్టీలో అసంతృప్తి లేదు. సిఎన్ రెడ్డి నాయకత్వంలో రహమత్ నగర్ డివిజన్లో ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ రావాలని అన్నారు. ఈరోజు నవీన్ యాదవ్ పేరు వచ్చిన తర్వాత రహమత్ నగర్లో సిఎన్ రెడ్డి గారు కార్పొరేటరు, చాలా పాపులర్ ఫిగరు, ప్రజలతో ఎప్పుడు కూడా కలిసి మెలిసి ప్రజలతో తిరుగుడు, ప్రజలందరూ కూడా వారికి టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పి కార్యకర్తలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. నేను కూడా ఇక్కడ జూబ్లీహిల్స్లో ఇన్ఛార్జ్ అయినప్పుడు రహమత్ నగర్లో వారితో తిరగడం జరిగింది. అనేక ప్రోగ్రామ్స్ చేసినాం కలిసి, నేను, మంత్రి గారు, పొన్నం ప్రభాకర్ గారు, సిఎన్ రెడ్డి గారు, మా చైర్మన్ రామరెడ్డి గారు, మేమందరం ప్రోగ్రామ్స్ చేసినప్పుడు ప్రజల్లో నుంచి ఏదైతే స్పందన ఉండేనో సిఎన్ రెడ్డి గారికి చాలా అద్భుతమైన స్పందన ఉండే. ప్రజలందరూ కూడా ఏ కమ్యూనిటీ అయినా కానీ మా సిఎన్ రెడ్డి అని చెప్పి అందరు కూడా చెప్పడం జరిగింది. మేము ఈరోజు నవీన్ యాదవ్ అభ్యర్థి అయిన తర్వాత వారికి చెప్పడానికి వచ్చినాము. పార్టీ మీకు ఏదైతే హోదా ఉందో, పార్టీలో మీరు ఏదైతే పని చేయాలో పార్టీ మిమ్మల్ని చూసుకుంటుంది. మీరు గట్టిగా పనిచేసి ఈసారి జూబ్లీహిల్స్ ఎలక్షన్ బైపోల్స్లో హైయెస్ట్ మెజారిటీ రావాలని చెప్పి మేము చెప్పాలా. అందరు బ్యాక్ అన్న జరిగే అడ్డం జరిగే ఉన్నాడు అన్న వస్తుండే జరిగా అన్న. మీరు అన్యాయం చేశారు సార్ మాకు. ఇంకా జరిగితే అందరూ వస్తారు కదా, మీరేమి ఎంత జరగండి. అన్న ఉండే అన్న పోనీ కదా, ఏమైంది, పోతారంట. ఏం చేస్తారు? అన్న విజువల్ తీసుకుని రండి బయట. మీరు ఉండండి ఎందుకంటే మాకు తెలిసిన సార్. Always have to not only rise, extra, but never eat. He never ate.
మానవ విలువతో కూడిన విద్యను విద్యార్థులకు అందించడానికి విద్యా సంస్థలు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి కోరారు. విద్యార్థులు చదువుతో పాటు పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని పోటీ ప్రపంచంలో రాణించాలన్నారు. తపస్య కాలేజీ ఆఫ్ కామర్స్ మేనేజ్మెంట్ సమవర్తనోత్సవ్ పేరిట స్నాతకోత్సవం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. రవీంద్ర భారతిలో జరిగిన స్నాతకోత్సవ వేడుకల్లో ఆచార్య బాలకృష్ణారెడ్డితో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయ కామర్స్ విభాగం డిఎన్ ఆచార్య డాక్టర్ కె కృష్ణ చైతన్య, తపస్య విద్యా సంస్థల డైరెక్టర్ ఓగూరి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టభద్రులైన 100 మంది విద్యార్థులకు పట్టాలను ఆచార్య బాలకృష్ణారెడ్డి అందజేశారు. సమకాలీన ప్రపంచంలో జరుగుతున్న మార్పుకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు, వ్యాపారానికి కావాల్సిన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఆచార్య బాలకృష్ణ సూచించారు. మానవ విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించడానికి విద్యా సంస్థలు కృషి చేయాలని కోరారు. మిత్రులు అందరికీ నమస్కారం. ఈ రోజు ఈ తపస్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఈ గ్రాడ్యుయేషన్ డే సెరమనీ గురించి మమ్మల్ని ఇక్కడికి చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించడం జరిగింది. మాతో పాటు కృష్ణ చైతన్య గారు, అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు నా మెసేజ్ ఈ గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్ కి ఏంటంటే, మనం ప్రపంచం మారుతుంది. మారుతున్న ప్రపంచంలో భారతదేశం ఒక అతిపెద్ద గొప్ప శక్తిగా మారబోతుంది. 21st సెంచరీ 21వ శతాబ్దము భారతదేశానికి ఎంతో మేలు చేస్తుంది. అందులో విద్య అనేది చాలా ముఖ్యమైనది. ఈ యూత్ ముఖ్యంగా ఇవాళ భారతదేశానికి ఉన్నటువంటి ఒక గొప్ప అసెట్ ఏంటంటే, గొప్ప సంపద ఏంటంటే మానవ వనరులు. మన యొక్క మానవ వనరులు ఏంటంటే ప్రపంచానికి అందించే స్థాయిలో ఉండాలి. ప్రపంచం ఈరోజు మన మీద ఆధారపడి ఉంది అని చెప్పడంలో ముఖ్యంగా అంటే హ్యూమన్ రిసోర్స్ మీద అతిశయోక్తి లేదు. కాబట్టి మా మెసేజ్ ఏంటంటే, ఈ యొక్క మానవ వనరులు మనం తయారు చేయాలి. అంటే ఎడ్యుకేషన్ ఎలా ఉండాలంటే ప్రపంచ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మన ఎడ్యుకేషన్ ఉండాలా, ప్రపంచంతో పోటీ పడేటువంటి ఎడ్యుకేషన్ మనకు ఉండాలా, ఇండస్ట్రీ నీడ్స్ ను కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఎడ్యుకేషన్ ఉండాలనేది మా మెసేజ్. ఈ రోజు ఈ తపస్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మమ్మల్ని ఇక్కడ పిలవడం, స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ చేయడం, వాళ్ళకు కూడా నేను నా తరఫు నుంచి అభినందన తెలుపుతున్నానండి. మీరందరూ కూడా ఇక్కడ రావడం ఇదో ఏంటంటే పాజిటివ్ మెసేజ్ పంపించాలి. మనం కొంత యూత్ లో నిరాశ ఉంది. నేను ఇంతకుముందు మీకు చెప్పాను, చూశారు కదా, అవకాశాలు అనేది దేర్ ఈజ్ నో డెత్ ఆఫ్ ఆపర్చునిటీ అని చెప్తుంటాను. నేను ఒక లా పర్సన్ గా ఏం మాట్లాడినా మీరు కావాలంటే గూగుల్ చూసుకొని చూడండి. అవకాశాలు ఇంతకుముందు చెప్పాను కదా, సముద్ర అంతర్భాగం నుంచి ఆకాశం వరకు అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలు కూడా లక్షల్లో ఉన్నాయి. కాకపోతే మన విద్యా వ్యవస్థ ఏం చేయాలంటే ఆ యొక్క జాబ్ను క్రియేట్ చేసేటువంటి విద్యా వ్యవస్థ కావాలి. దానికి కూడా ఈ రోజు యాజ్ చైర్మన్ తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ లాస్ట్ 1 year నుంచి కూడా మేము చాలా రిఫార్మ్స్ స్టార్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో ఈ రోజు మార్పు చేయాలంటే ఎక్కడి నుంచి ఇవాళ మీకు అందరికీ తెలుసు, విద్యా వ్యవస్థ కొంత స్తబ్దత ఉంది, కొంత ఇది లేదు. అంటే మరి ఏం చేయాలంటే, ముఖ్యంగా ఏం చేయాలంటే మనం ఈ యొక్క సిలబస్ ను 3 ఇంపార్టెంట్ విషయాలండి ఇవాళ విద్యా వ్యవస్థలో మనకు రిఫార్మ్ లో స్టార్ట్ చేయాలంటే ఏంటంటే, ఒకటి కరికులం అప్డేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన అవసరాల గురించి ఇవాళ మనం వాస్తవాలు మాట్లాడుకోవాలంటే ఎట్లా ఉందంటే, మన సిలబస్ ఏదో అవుట్డేటెడ్ ఉంది. చాలా మటుకు 15 years 20 years సిలబస్ కూడా మనం చదువుతున్నాం. మరి ప్రపంచమేమో అతివేగంగా మారిపోతుంది. కాబట్టి సిలబస్, కరికులం డెవలప్మెంట్, అప్డేషన్ ఆఫ్ కరికులం అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్. ఇంకోటి ఏంటంటే మనం ఇండస్ట్రీ నీడ్స్ ను కూడా చూడాలి.
ఇండస్ట్రీకి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ మనం ఇవ్వాలి. థర్డ్ పాయింట్ ఏం చేయాలంటే మనం ఈ యొక్క స్కిల్ను ఇంప్రూవ్ చేయాలి. ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఆ స్కిల్ అప్గ్రేడింగ్ స్కిల్ అంటారు, అన్లర్న్ టు లర్న్ అని చెప్తుంటారు ఎప్పుడు కూడా. కాబట్టి ఈ స్కిల్ను కూడా మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటే ఈ 3 విషయాలు మనం చెప్తే నిజంగా కూడా విద్యా వ్యవస్థ మంచిగా ఉంటుంది, సమాజానికి కూడా అది ఎంతో తోడ్పడుతుంది అనేది నా ఉద్దేశం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక మూల మలుపు వద్ద 2 ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొని భద్రాచలం డిపో, కొత్తగూడెం డిపోలకు చెందిన 2 బస్సులకు జరిగిన ప్రమాదంలో పలువురికి గాయాలు పాలైన క్షతగాత్రులను 108లో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం పండుగల నేపథ్యంలో జూబ్లీహిల్స్లోని వారాహి సిల్క్ వేదికగా సాంప్రదాయ వేడుకల సందడి మొదలైంది. ఈ నెల 19వ తేదీ వరకు కొనసాగనున్న ఈ వార్షికోత్సవ ఆఫర్లను ప్రముఖ యాంకర్ సుమా కనకాల మణిదీప్ యచోరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుమ మాట్లాడుతూ వివాహ పండుగల నేపథ్యంలో హస్తకళా వైవిధ్యంతో సరికొత్త కలెక్షన్తో నగరానికి కొత్త హంగులను అద్దుతుందని తెలిపారు. అయ్యో సర్లేండి. నో తినలేదు. కలర్ అండి ఇండిగో ఎయిర్లైన్స్. హలో అందరికి, బ్యాండ్ ఆపమన్నా. ఫస్ట్ యానివర్సరీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? కంగ్రాచులేషన్స్. వెల్కమ్ వెల్కమ్. కంగ్రాచులేషన్స్. వెల్కమ్ వెల్కమ్. అది మళ్ళీ ఒకసారి చెప్పమనరా, ఇందాక గట్టిగా. వరాహి సిల్క్స్ ఫస్ట్ యానివర్సరీ. వెల్కమ్ వెల్కమ్. సూపర్. కళ్ళకు పడుతున్నా అన్న. నీకు కావాలా? పేరు చెప్పండి. ఓకేనా? మీతో పాటు
అక్కడ ఆగండి. రెడీ స్లోగా. రెడీ మేడం స్లోగా. ఓకే రెడీ మేడం. చాలు చాలు ఎలా. థ్యాంక్ యూ. మీరు మాట్లాడతారా ముందు? నేనేనా? ఓకే సరే. నేను చేసిన కట్ చేస్తారు ఎందుకండి చెప్పండి. అందుకే ఈసారి ఉంచుతాం. ఓకే, అందరికీ నమస్కారం. ముందుగా వారాహి సిల్క్స్ ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా కస్టమర్స్ అందరికీ శుభాకాంక్షలు. అలాగే దీన్ని స్థాపించినటువంటి మణిదీప్ గారికి, స్పందన గారికి, టీమ్ మెంబర్స్ అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. కేవలం 1 ఇయర్లోనే చాలా తక్కువ కాలంలో 4 బ్రాంచెస్ ఓపెన్ చేసినటువంటి అతి తక్కువ సంస్థల్లో వారాహి సిల్క్స్ ఒకటి అని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. అండ్ బీయింగ్ అసోసియేటెడ్ విత్ వారాహి సిల్క్స్ నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. జూబ్లీ హిల్స్, కుక్కట్పల్లి, నెల్లూరు, ప్యాట్నీ సెంటర్లో బ్రాంచెస్ ఓపెన్ చేసినటువంటి వారాహి సిల్క్స్ అతి త్వరలోనే విజయవాడలో కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ కేవలం తెలుగు స్టేట్స్కి మాత్రమే పరిమితం కావటం లేదు అనేటువంటి వినికిడి కూడా ఉంది. వేరే స్టేట్స్లో కూడా అడుగు పెట్టబోతున్నారు. శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. ఈరోజు మీరు చూసినట్టయితే మొత్తం మ్యారేజ్ థీమ్ ఉంది. మా వెనకాల పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, బంధుమిత్రులు అందరూ ఉన్నారు. మొత్తం ఇటువైపు కూడా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఉన్నారు. నేను పెళ్లి కూతురు వాళ్ళ చెల్లిని. సో ఈ ఆఫర్ ఏదైతే ఫస్ట్ యానివర్సరీ స్పెషల్ ఉందో ఇందులో భాగంగా 15,000 రూపాయల పర్చేస్ పైన ఒక గోల్డ్ కాయిన్ని ఉచితంగా ఇస్తున్నారు. అంతేకాకుండా ప్రతి వాళ్ళు పర్చేస్ చేసిన తర్వాత కూపెన్స్ ఇస్తున్నారు. ఆ కూపెన్స్ని లక్కీ డ్రా ద్వారా తీసిన తర్వాత ఫస్ట్ ప్రైస్ 1 kg సిల్వర్, అలాగే సెకండ్ ప్రైజ్ వచ్చేసి మ్యారేజ్కి సంబంధించినటువంటి మేకప్ చాలా ముఖ్యమైపోయింది ఈ రోజుల్లో, అది మొత్తం ఫ్రీ ప్యాకేజ్ అందించేస్తున్నారు. అండ్ థర్డ్ ప్రైజ్ మేకప్ తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫోటోగ్రాఫర్స్. కాబట్టి రీల్స్, ఫోటోగ్రఫీ అంతా కూడా వారాహి సిల్క్సే చూసుకుంటున్నారు. ఈ 3 చాలా వినూతనమైనటువంటి ప్రైజెస్ని పెట్టినందుకు కూడా నేను అభినందిస్తున్నాను. ఇప్పటివరకు ఏంటంటే మనం స్కూటర్లు ఇవ్వటం కానీ, లేకపోతే కూలర్లు ఇవ్వడం, ఫ్రిడ్జ్లు ఇలాంటివి చూసాం. కానీ ఇది చాలా డిఫరెంట్గా ఉంది, చాలా ప్రాక్టికల్గా ఉంది. లేడీస్కి ఏం అవసరం లేదు, మేకప్ కావాలి. అండ్ అలాగే అండ్ ఆల్మోస్ట్ మనకి మధ్యకాలంలో మ్యారేజెస్ని చూసినట్టయితే ఎక్కువగా డైరెక్ట్ చేసేదంతా కెమెరామెనే. కొంచెం ఇటు తిరగండి, కొంచెం అటు తిరగండి, తలంబ్రాలు పెట్టండి, అన్నీ అదే జరుగుతుంది. కాబట్టి అదంతా కూడా థర్డ్ ప్రైజ్ ఆఫర్ కింద నడుస్తుంది. ఐఎమ్ ష్యూర్ మీలో చాలామంది వారాహి సిల్క్స్లో ఇప్పటికే షాపింగ్ చేసి ఉంటారు. రేంజ్ అలాగే క్వాలిటీ చాలా బాగుంటుంది. అందుకనే సంప్రదాయానికి, సౌందర్యానికి వారధి వారాహి సిల్క్స్ అంటారు. సో కంగ్రాచులేషన్స్ అండి వన్స్ అగైన్. అండ్ మణిదీప్ గారు మాట్లాడతారు. I like any kinds of bright colors, yellow, any kind of purples, ఇవన్నీ చాలా ఇష్టము. అండ్ సింగిల్ టోన్ కలర్స్ అంటే ఒకటే కలర్లో ఉండేటువంటి శారీస్ని నేను చాలా ఎక్కువగా లైక్ చేస్తాను. ఈరోజు నేను కట్టుకున్నటువంటి శారీ స్పందన గారు రా మ్యాంగో బనారస్ శారీ. ఇలాంటి సాఫ్ట్ సిల్క్ శారీస్ అంటే కూడా చాలా ఇష్టం. ఎస్ మణిదీప్ గారు. సో ముందుగా మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. సో మా ప్రతి సక్సెస్ జర్నీలో మీడియా అండ్ సుమ గారు, సో వీళ్ళందరూ పార్ట్ అవ్వడం మాకు చాలా ఆనందకరం. అండ్ వీ హ్యావ్ ఏ స్పెషల్ బాండింగ్ విత్ సుమ గారు. సో ఇట్స్ మేడం ఈరోజు మా ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు, ఎస్పెషల్లీ వారాహి ఫ్యామిలీ మెంబర్. అండ్ ఈవినింగ్ని గ్రేస్ చేసినందుకు ముందుగా మీకు స్పెషల్ థ్యాంక్స్ మ్యామ్. సో అలాగే సో ఇప్పుడు మీరు చూస్తుంటే మీలో వచ్చిన చాలామందికి కూడా మనం
ఒక వారాహి స్టోర్కి వచ్చామా లేకపోతే ఒక పెళ్ళి, ఒక ఈవినింగ్ పెళ్ళికి వచ్చామా అనే ఫీలింగ్ ఉంటుంది. సో ఈ వైబ్ అంతా కూడా మన యానివర్సరీ అండ్ వెడ్డింగ్ స్పెషల్ కింద సో యానివర్సరీ ఫెస్టివల్ చేస్తున్నాము. దిస్ ఈజ్ నాట్ ఆల్ అబౌట్ ఆఫర్, దిస్ ఈజ్ అబౌట్ క్యూరేటింగ్ ద వెడ్డింగ్ ఎక్స్పీరియన్స్. సో దీంట్లో మేము 11th నుంచి 19th వరకు వీ హ్యావ్ సెగ్రిగేట్ చేసామన్నమాట. ఈరోజు వచ్చేసి పెళ్లి కూతురు, అలాగే నెక్స్ట్ 2 days వచ్చేసి మెహందీ, సంగీత్, రిసెప్షన్, అలాగే 9 days 9 డిఫరెంట్ స్టోర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ మన యొక్క కస్టమర్ ఎక్స్పీరియన్సెస్ కూడా మారుతాయి. సో దీంట్లో వాళ్ళకి ఎలాంటి ఐడియాస్ అంటే శారీస్ ఎలా కావాలి, జ్యువెలరీ ఎలా కావాలి, సో హెయిర్, మేకప్, స్టైలింగ్, సో అన్ని టిప్స్ కూడా మన ఈ 9 days ఈ వెడ్డింగ్ అండ్ యానివర్సరీ ఫెస్టివల్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఎన్ని ఎక్స్పీరియన్స్లు ఇచ్చినా కస్టమర్స్ అనే వాళ్ళకి డెఫినెట్లీ ఇయర్లీ వన్స్ ఒక యానివర్సరీకి స్పెషల్ ఆఫర్ అయితే ఉండాలి. అందులోనూ దివాళీ కూడా ఉంది. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పెళ్ళికి సంబంధించిన గిఫ్ట్లు కూడా అలానే ప్లాన్ చేసాం అనమాట. అంటే ఎవరికైనా శారీస్లో జ్యువెలరీ యూస్ ఉంటుంది, గోల్డ్. సో అందుకని ప్రతి 15,000 పర్చేస్ మీద ఒక 22 carats గోల్డ్ కాయిన్ అనేది మా సిగ్నేచర్ ఆఫర్, అది ఇవ్వడం జరుగుతుంది. అలాగే లక్కీ డ్రాలో ఈ 9 days చేసే ప్రతి పర్చేస్కి లక్కీ డ్రా కూపన్ ఇస్తాము. సో ఆ లక్కీ డ్రా కూపన్లో ఫస్ట్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి 1 kg సిల్వర్, ఈ ప్రైజ్లో కూడా స్పాట్ 999 1 kg సిల్వర్ బార్ అనేది గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే వెడ్డింగ్కి సంబంధించిన ఫ్రీ హెయిర్ అండ్ మేకప్ వాళ్ళకి ఈవెంట్కి కంప్లీట్ ప్యాకేజ్ బుక్ చేసి ఇవ్వడం జరుగుతుంది, అది 2nd ప్రైజ్కి. అలాగే 3rd ప్రైజ్కి మనం వచ్చేసి ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ అండ్ రీల్స్ సో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా వెడ్డింగ్కి సంబంధించిన అన్నీ కూడా గిఫ్ట్స్ లాగా పెట్టాము. అండ్ కలెక్షన్లో నో కాంప్రమైజ్. యాజ్ యూజువల్లీ మనకి జూబ్లీ హిల్ స్టోర్లో 5,000 నుంచి స్టార్ట్ చేసి అప్ టు 20 lakhs వరకు శారీస్ ఉంటాయి. సో ఈ సీజన్కి యానివర్సరీ ప్లస్ వెడ్డింగ్ ప్లస్ దివాళీ, లెట్స్ సెలబ్రేట్ దిస్ every woman with Varahi sarees, and here we are to give you and curate your personalized wedding experience from Varahi Silks. Thank you so much for everybody gracing this occasion. సూపర్ అండి. అసలు వారాహి సిల్క్స్లో సారీస్ ఎంత బాగున్నాయి అంటే మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపించేలా ఉంది. అఫ్ కోర్స్ రాజీవ్ అంతే. వారాహిలో ఉండేటువంటి కాస్ట్లీయెస్ట్ సారీ 10 లక్షల వరకు ఉన్నాయంట చీరలు. నా కంటి చూపు చాలా జూబ్లీ హిల్స్ 20 lakhs. నా కంటి చూపు చాలా మంచిది, అదే సెలెక్ట్ చేస్తుంది ఫస్ట్, అదే వస్తుంది ఫస్ట్. థ్యాంక్ యూ మాధవ్. స్పందన నథింగ్. జాతిపిత మహాత్మా గాంధీపై సోషల్ మీడియాలో అనుచిత అసభ్యకర వ్యాఖ్యలను చేసిన నటుడు శ్రీకాంత్ భరత్పై చర్యలు తీసుకోవాలని బషీర్బాగ్ సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన టీపీసీసీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్ సారీ ఒంగోలు, ప్రకాశం జిల్లా గిద్దలూరు, రాచర్ల మండలంలో శుక్రవారం రాత్రి కూల్ డ్రింక్ షాపులు, పలు దుకాణాలపై తనిఖీలు, తూనికలు కొలతలు అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఎంఆర్పీ కన్నా అధిక ధరలు విక్రయిస్తున్న 5 దుకాణ యజమానులకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున జరిమానా విధించినట్లు లీగల్ ఇన్స్పెక్టర్ మోసిన్ తెలిపారు. మరో 4 దుకాణదారులపై కేసులు నమోదు చేశామని, వారిని కార్యాలయానికి రావాలని ఆదేశించినట్లు తెలిపారు. ఎంఆర్పీ ధరల కన్నా అధికంగా విక్రయిస్తే దుకాణదారులపై కఠిన చర్యలు తప్పవని తూనికలు కొలతల అధికారులు హెచ్చరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేర్ని నానిపై కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సీరియస్. నాని వ్యవహరించిన తీరుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మరోసారి తన మానవత్వాన్ని చూపిన
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి రోడ్డుపై ప్రమాదానికి గురై నిస్సహాయ స్థితిలో వృద్ధుని ఆసుపత్రికి తీసుకెళ్లిన మంత్రి సవిత. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కలిసి పనిచేసి జెండా ఎగురవేయాలి. రహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సిఎస్ రెడ్డితో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం. జూబ్లీహిల్స్లోని వారాహి సిల్క్ వేదికగా సంప్రదాయ వేడుకల సందడి. వార్షికోత్సవ ఆఫర్లను ప్రముఖ యాంకర్ సుమా కనకాల మణిదీప్ యచోరి ఆవిష్కరించారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను మీ సుమాంజలి.